ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎక్సైజ్ పోలీస్ శాఖలో లంచావతారాల చిట్టా భారీగానే ఉంది. గత ఏడాది నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మద్యం వ్యాపారులు అందజేసిన ముడుపుల వివరాలు ఈటీవీ సంపాదించింది. ఆదిలాబాద్లోని మద్యం సిండికేట్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు కిందటి డిసెంబర్ 16న ఆకస్మికంగా సోదాలు నిర్వహించడం సంచలనం కలిగించింది. అదే రోజు లంచాల రిజిస్టర్లను ఏసీబీ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. ఈ నెల 1వ తేదీన ఆదిలాబాద్కు చెందిన సిండికేట్ వ్యాపారుల్లో భాగస్వాములైన కె రమేష్ రెడ్డి సహా కార్యాలయం అకౌంటెంట్ రమేష్ ను కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. హైదరాబాద్లో ఆ శాఖ కార్యాలయంలో జరిపిన పరిశోధనలో ఎక్సైజ్ పోలీసు ఉన్నతాధికారులకు మద్యం వ్యాపారులు ఎంతెంత లంచం ఇచ్చింది వెల్లడైంది. ఆ చిట్టా ఈటీవీ ఈనాడుకు చిక్కింది. ఇంకొంతమంది మద్యం శాఖ పోలీస్ శాఖ కానిస్టేబుళ్లకు లంచం ఇచ్చినట్లు చిట్టా పద్దులో బహిర్గతమైంది. ఇది అవినీతి తతంగం. అక్రమ మద్యాన్ని సక్రమ మద్యంగా మారవడంలో ఎక్సైజ్ శాఖ, అన్యాయాన్ని న్యాయంగా తీర్చిదిద్దడంలో పోలీస్ శాఖ భాగస్వాములైతే ఇక నీతికి న్యాయానికి విలువెక్కడుంటుంది? అక్రమ మద్యానికి అదుపెక్కడ ఉంటుంది? సమాజమే ఆలోచించాల్సి ఉంది. కెమెరామెన్ వెంకట్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.